అందరికీ నమస్కారం. గీతా పట్టణానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 7వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు కూడా కర్తవ్య నిర్ణయమునందు తన అసమర్థతను ప్రకటించిన పిదప అర్జునుడు భగవంతునకు శరణాగతుడై తనకేది కర్తవ్యమో నిశ్చయముగా తెలుపమని ప్రార్థించను. ఇంతకు ముందు శ్లోకముల వరకు కూడా ఈ యుద్ధం చేయడం కరెక్ట్ కాదు, దానికన్నా నేను భిక్షం ఎత్తుకొని బతకడం బెటర్ ఏమో, నాకు అక్కడ వాళ్ళందరూ కూడా మనవాళ్లే కదా, వాళ్ళని చంపి రక్తసిక్తమైన దాన్ని నేను అనుభవించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి మళ్ళీ నేను ఆలోచిస్తుంది కరెక్టేనా, ఈ యుద్ధం చేయడం మంచిదా చేయకపోవడం మంచిదా, అవతల వాళ్ళందరూ మన వాళ్ళే, వచ్చి యుద్ధానికి వాళ్ళు కూడా యుద్ధానికి సన్నిద్ధమై ఉన్నారు అని చెప్పి డైలమా ఎక్స్పీరియన్స్ చేశాడు కదా అర్జునుడు. సో ఇప్పుడు తను ఏం చేయాలి, తన కర్తవ్య నిర్ణయము అంటే తను ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో, అసమర్థత అంటే చేయలేని పరిస్థితి, ఆ పరిస్థితిని కృష్ణుడితో చెప్పి, కృష్ణ నా ఫీలింగ్స్ ఇవి, నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది, అలాగే చేయకపోవడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది, నాకు ఇప్పుడు అది ఏం తేల్చుకోవాలో తెలియట్లేదు. శరణాగతుడై అంటే శరణం కోరాడు కృష్ణుడిని, కృష్ణ నువ్వే నాకు చెప్పు, ఏది నా కర్తవ్యం ఏంటి అనేది, ఇప్పుడు నేను ఏం చేయాలి అనేది నువ్వే నాకు చెప్పు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట అర్జునుడు. ఒకసారి మనం శ్లోకం చదువుకుందాం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయః సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. శ్లోకం చదువుకుందాం. కార్పణ్య దోషము అంటే పిరికితనము. ఈ పిరికితనముకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకోలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నీకు నేను శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము అని కృష్ణుడిని వేడుకుంటున్నాడు అన్నమాట అర్జునుడు. ఇక్కడ కార్పణ్య దోషము అనగానే అర్జునుడు తాను ఉపహత్వ స్వభావుడు అయినట్లు చెప్పుటలోనే అంతర్యమేమి? ఉపహత్వ స్వభావుడు అంటే పిరికితనము కలవాడు అని అర్థం. పిరికితనం అనేది దోషమునకు లోనైన స్వభావం కలిగిన వాడు అని అర్థం. కృపణ శబ్దమునకు వ్యవహారమునందు విభిన్నార్థములు కలవు. కార్పణ్య దోషము కదా, ఆ కార్పణ్య దోషములో ఒక వర్డ్ కృపణ. ఈ కృపణ అనే శబ్దమునకు చాలా అర్థాలు ఉన్నాయి. ఫస్ట్ అర్థం ఏంటో తెలుసుకుందాం. ఒక్కని యొద్ద పుష్కలముగా సంపద కలదు, కానీ అతనికి ధనముపై మిక్కిలి ఆసక్తి లోభత్వము కలవు. కావున న్యాయ సమ్మతముగా దాన భోగాదులకై అవసరమైనప్పుడు కూడా దానిని వెచ్చించుటకు ఇష్టపడడు. అట్టి లోభిని కృపణుడు అని అందరు. ఒక రకంగా పిసినారి అన్నమాట. రెండో అర్థం తెలుసుకుందాం. భగవత్ తత్వమును తెలుసుకుని దానిని పొందుటే మానవ జీవన ప్రధాన లక్ష్యమని శాస్త్రములు మహాత్ములు ముక్త కంఠముతో తెలిపిరి. ఈ లక్ష్యమును మరచి విషయ భోగములయందే తన జీవితమును వ్యర్థపరచు మూర్ఖుని కూడా కృపణుడు అని అందరు. అంటే మెటీరియలిస్టిక్ నేచర్ ఉన్న వాళ్ళు అన్నమాట. అంటే వస్తువులు, చుట్టుపక్కల ఉన్న రిలేషన్షిప్స్ అవే నాకు చాలా ముఖ్యము. యాక్చువల్గా చెప్పాలంటే అవన్నీ మనకి మ్యాటర్ అవ్వకూడదు, అదే నేమో మోక్షం అంటే. అయితే అలాంటి నేచర్ ఉన్న వాళ్ళని కూడా కృపణుడు అంటారు. ఓకే, అలాగే మూడో అర్థం తెలుసుకుందాం మనం. సాధారణముగా దీన స్వభావము గల వానిని కృపణ శబ్దంతో సూచించుడు. ఇచ్చట అర్జునుడు లోభియు కాడు, భోగాసక్తుడు కాడు. ఎందుకంటే సహజముగానే అతడు అత్యంత ఉదారుడు, దాత, జితేంద్రియుడు. అతడే స్పష్టముగా నాకు విజయము, రాజ్యము, భోగములు మున్నగు వాని అందు ఆకాంక్ష లేదు. ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పాడు. అర్జున విషాద యోగంలో నాకు వాటి మీద ఎలాంటి మోజు లేదు. నేను ఇప్పుడు యుద్ధం ఎందుకు చేస్తున్నాను అంటే
నాకు వాటి మీద మోజు లేదు, అందుకని ఇప్పుడు నేను యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది అని కదా క్వశ్చన్ వచ్చింది అసలు. సో అతను లోభి కాదు, అలాగే ఈ భోగములు వాటి మీద ఆకాంక్ష ఉన్నవాడు, ఆకాంక్ష అంటే కోరిక ఉన్నవాడు కాదు. నాకు అతడే స్పష్టముగా నాకు విజయము రాజ్యము భోగములు మున్నగు వాని ఎందు ఆకాంక్ష లేదు. ఎవరి కొరకై ఈ విజయాదులు ఆపేక్షితములో అట్టి ఆత్మీయులందరూ చావుకు తెగించి చట ఎదురుగా నిలిచి ఉన్నారు. ముల్లోకముల ఆధిపత్యములు లభించినను నేను ఈ దుర్యోధనాదులను నిచ్చగింపను, అంటే వధించడానికి ఇష్టపడను. ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పాడు, నాకు ముల్లోకముల మీద ఆధిపత్యము, నాకు ఈ 3 లోకాల మీద ఆధిపత్యము నాకు వచ్చినా కూడా నేను దుర్యోధనాదులని చంపడానికి ఇష్టపడను. సమస్త భూమండలముల యొక్క నిష్కంటకమైన ఆధిపత్యము, దేవతలపై ప్రభుత్వము ఆర్ అధికారం కూడా నన్ను శోకరహితునిగానే చేయజాలవు అని చెప్పి ఉండాడు ఇంతకు ముందు. సో అందుకని ఇట్టి త్యాగశీలము గలవాడు లోభి భోగాసక్తుడు కానేరడు, అయ్యే ఛాన్స్ లేదు. ఈ ప్రకరణమున ఇట్టి అర్థములు సర్వదా అసమంజసములు. సో మరి ఇక్కడ ఈ రెండూ కానప్పుడు మరి కార్పణ్య దోషము అని, కార్పణ్య దోషాపహత స్వభావ అని ఎందుకు అన్నారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఇచ్చట అర్జునుని కార్పణ్యము ఒక విధముగా దైన్య స్థితి, అది కరుణతో కూడిన హృదయ దౌర్బల్యముగా శోకముగా ప్రకటితమైనది. ఎంత కాదనుకున్నా ఇప్పుడు తెలియని వాళ్ళ మీదకి మనం గొడవలకి వెళ్తే మనకి వాళ్ళకి ఏమవుతుందనే బెంగ మనకు ఉండదు. అదే ఎదుటి వాళ్ళు మన వాళ్ళు, ఇప్పుడు అమ్ముంది కొడుకున్నాడు, అది ఒక బయట వేరే ఒక ఆవిడ ఉంది, ఒక పిల్లాడు ఉన్నాడు, వాళ్ళకి సంబంధం లేదు ఇద్దరికి. ఆవిడ పిల్లాడిని తిట్టినా కొట్టినా ఆమెకేం బాధ రాకపోవచ్చు, వాడు అలా చేశాడు అని చెప్పి కోపమే ఉండి తిట్టే వెళ్ళిపోతుంది, బాధపడే అవకాశం ఉండదు. అదే ఒక అమ్మ కొడుకుని తిట్టినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం వలన ఈ రోజున నేను తిట్టి వాడు తప్పు చేశాడు, నేను కొట్టాలా వద్దా, కొట్టకపోతే పాడైపోతాడేమో, కొడితే బాగుపడతాడు, కానీ కొడితే దెబ్బ తగులుతుంది, వాడికి నొప్పి వస్తుంది, వాడికి బాధ అవుతుంది అనే బాధ, ఏదైతే ఆ సందిగ్ధత ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఎదుటి వాళ్ళు యుద్ధం జరుపుతున్నప్పుడు ఎదురుగా ఉన్నది వాళ్ళ సొంత చిన్నప్పుడు చిన్న అన్నలు, పెదనాన్నలు, మామలు, బావలు, అన్నలు, అదే కదా ఇంతకు ముందు శ్లోకాల్లో మనం తెలుసుకున్నాం. అందువలన దాని వలన వచ్చిన దైన్య స్థితి, కరుణతో కూడిన హృదయ దౌర్బల్యం అంటే బలం లేకపోవడం. ఎదుటి వాళ్ళు నా వాళ్లే, వాళ్ళు అయ్యో నా వాళ్లే అనే కరుణ, ఆ కరుణ వల్ల కలిగిన పిరికితనం తప్పితే ఇంకా అది ముందు చెప్పిన వేరే ఏవి కాదు. అయితే మొదటి శ్లోకంలో అర్జునుని కృపయావిష్టం అను పదము ద్వారా అతని కరుణాజనిత దౌర్బల్యమును సంజయుడు నిర్దేశించను. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పారు. అతనికి ఉన్న ఈ పిరికితనం ఏదైతే ఉందో అది కరుణ వలన ఉన్నది, కానీ నిజానికి ఆయన పిరికి ధైర్యం లేక కాదు అని. 3వ శ్లోకమున భగవానుడు కూడా క్లైబ్యం అను పదమును ప్రయోగించి ఆ భావమునికే పుష్టిని చేకూర్చను. కావున ఇచ్చట అర్జునుని కార్పణ్యము నాశము యొక్క ఆశంకచే ఏర్పడిన కరుణాయుక్తమైన దౌర్బల్యం అని ప్రతీతమగును. అర్జునుడు ఆదర్శ క్షత్రియుడు, సహజముగానే శూరుడు, వీరుడు. ఆయనకు ఏ కారణము వలనైనను ఈ దౌర్బల్యము దోషమే. కావున అర్జునుడు దీనిని కార్పణ్య దోషము అనే పేర్కొనెను. ఈ కార్పణ్య దోషము వలన అర్జునుని సాటిలేని శౌర్య, ధైర్య, వీర్య, చాతుర్య, సాహస, పరాక్రమాదులతో సంపన్నమైన అతని క్షత్రియ స్వభావము నష్టప్రాయము, అంటే మరుగుపడిపోయిన అని అర్థం అయ్యను. కావున అతని అంగములు శిథిలములాయను, ముఖము వాడిపోయెను, నోరు ఎండిపోయెను, శరీరము వణుకుచుండెను, తాపము హెచ్చెను, మనస్సు భ్రమకు లోనైనట్లాయను. కరుణతో నిండిన దౌర్బల్యావేశ ప్రభావమున అర్జునుడు తనలో స్వభావ విరుద్ధములైన లక్షణములను చూచి నేను కార్పణ్య దోషముచే ఉపహత స్వభావుడనైతిని అని పలికెను. ఇక్కడ కార్పణ్య ఆర్ కృపణ, కార్పణ్య దోషము అంటే అదన్నమాట. ఇది
కరుణతో వచ్చిన పిరికితనమైనా ఎలా అయినా పిరికితనమే. క్షత్రియుడికి పిరికితనం పనికిరాదు. అందుకే ఇది నేను అలా అసలు మీనింగ్ కృపణ అనే మీనింగ్కి వేరే మీనింగ్స్ ఉన్నా తను అర్జునుడు కార్పుణ్య దోషం అనే తను ఉద్దేశించుకున్నాడు అలాగా. అలాగే అర్జునుడు తనను ధర్మ సమ్మూఢ చేతాహ అని ఏల పేర్కొన్నాడు. ధర్మ సమ్మూఢ చేత అంటే మీనింగ్ ఏంటో ఒకసారి చదువుకుందాం మనం. ధర్మ విషయమున మూఢ చిత్తుడనై అంటే మూఢ చిత్తం అంటే పూర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పూర్ వాట్ ఈస్ దట్ తెలుసుకోలేకపోవడం కదా. ఇంతకుముందు చెప్పారు కదా నేను నిర్ణయించుకోలేకపోతున్నానని, అదనమాట. ఒకసారి చూద్దాం. ధర్మాధర్మములను కర్తవ్య ఆకర్తవ్యములను అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు, ధర్మ అధర్మము యథార్థముగా నిర్ణయించుటకు అసమర్థమైన అంతఃకరణ గలవానిని ధర్మ సమ్మూఢ చేతాహ అని అందరు. అంటే ఏది ధర్మం ఏది అధర్మం, ఏది కర్తవ్యం ఏది కర్తవ్యం కాదు అని యథార్థము అంటే అనే ఒక రియాలిటీని తెలుసుకోలేని నిర్ణయించుకోలేని అసమర్థమైన వాళ్ళని ధర్మ సమ్మూఢ చేతాహ అని అందరు. ఈ సమయమున అర్జునుని చిత్తము భయంకరమైన ధర్మ సంకటమునందు పడెను. ఒకవైపు ప్రజాపాలనము, క్షాత్రధర్మము, స్వత్వ సంరక్షణము అంటే తనను తాను రక్షించుకోవాల్సిన అవసరము మొదలగు వాటి దృష్టితో యుద్ధము ధర్మము అని ఎంచి దానిని పాల్గొనుటకు ఉచితమని భావించను. మరొక వైపు అతని చిత్తము యొక్క కార్పణ్య స్థితి వలన యుద్ధము వలన కలుగు భయానక పరిణామములను చూచి భిక్షావృత్తి, సన్యాసము, వనవాసము మొదలగునవి మేలని తలపోసను అంటే అని డిసైడ్ అయ్యాడు కదా, అని డిటర్మైన్ చేశాడు. కరుణావిష్టమైన చిత్తముతో అతని బుద్ధి ఎట్టి నిశ్చయమును చేయలేకపోయాను. కావున తాను కిం కర్తవ్య మూఢుడని తెలుపుటకు ధర్మ సమ్మూఢ చేత అని పలికెను. నిశ్చితం శ్రేయ అంటే ఏంటి? మన శ్లోకంలో నిశ్చితం శ్రేయ అని ఉంది. దాని అర్థం ఏంటి? శ్రేయ అంటే మేలు, నిశ్చితం అంటే నిశ్చయముగా. ఓకే. భీష్మ ద్రోణ కర్ణాది విశ్వవిఖ్యాత సూరులను వీరులను అజేయులను అయిన వారి చేత సంరక్షితమై తన సేన కంటే చాలా రెట్లు అధికముగా ఉన్న కౌరవ సేనను చూసి అర్జునుడు భయపడినాడని తలంపరాదు. ఇంతకుముందు దుర్యోధనుడు చెప్పాడు, ఎంత కాదనుకున్న వాళ్ళ సైన్యం కన్నా మన సైన్యమే చాలా బలంగా ఉంది, మన దగ్గర చాలా మంది సేన ఉంది, మన దగ్గర చాలా బలవంతులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పి దుర్యోధనుడు ఇంతకుముందు చెప్పాడు. పాండవ సేన బలంగా లేదు అని. అలాగే కృష్ణుడికి అర్జునుడు సొంతవాడే, దుర్యోధనుడు సొంతవాడే. కృష్ణుడికి దగ్గర వాళ్ళే. వీళ్ళిద్దరూ వెళ్ళి యుద్ధం చేయడానికి మేము యుద్ధానికి రెడీగా ఉన్నామని చెప్పినప్పుడు చూసాం కదా మనము. అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చుంటే, దుర్యోధనుడు తల దగ్గర కూర్చుంటే, ఇద్దరు కూడా కృష్ణుడు పడుకున్నాడు అనమాట. పడుకున్నప్పుడు అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చుంటే, దుర్యోధనుడు తల దగ్గర కూర్చుంటే, కృష్ణుడు లేవగానే ఫస్ట్ అర్జునుడిని చూస్తే దుర్యోధనుడు లేదు నేనే ఫస్ట్ వచ్చాను, నా కోరికే తీర్చాలి నువ్వు అని అడిగితే అప్పుడు దుర్యోధనుడికి కృష్ణుడు ఒక వరం ఇచ్చాడు కదా, నీ దగ్గర అతి బలవంతమైన సేన ఉంటుంది, నేను కావాలా అత్యంత బలమైన సేన కావాలా అని అడిగితే దుర్యోధనుడు అత్యంత బలమైన సేనని సెలెక్ట్ చేసుకుంటే అర్జునుడు నాకు కృష్ణుడే కావాలి, నాకు బలమైన సేన అవసరం లేదని చెప్పాడు కదా. అలాగా అదే విజయం ఇక్కడ ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. అంటే ఇప్పుడు అర్జునుడికి తెలుసు ఎదురుకుండా కౌరవ సేనలో ఉన్న వాళ్ళు ఆ సేన చాలా స్ట్రాంగ్ అని, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ చాలా స్ట్రాంగ్ అని తెలుసు. ఒకవేళ ఆ విషయం తెలిసి తను భయపడ్డా ఓడిపోతామని, ఈ యుద్ధంలో ఓడిపోతాము ప్రాణం పోతుంది అనే భయపడి ఉంటాడా? కానీ అలా అనుకోవడానికి లేదు అని చెప్తున్నారు ఇక్కడ. అలా భయపడలేదు.
యుద్ధమున తనకు విజయము సంభవం కాదని భావించి నిరాశ చెందినాడని తలపోయిరాదు. అలాని మనం అనుకోవడానికి లేదు. యుద్ధము చేయుట తనకు మేలా చేయకుండుట మేలా అని తలంచుచు జయ పరాజయములు అంటే గెలవడము ఓడిపోవడము విషయమునకు సంబంధించిన నిర్ణయమును నిశ్చితముగా తెలుపమని శ్రీకృష్ణుని ప్రార్థించినట్లు భావింపరాదు. ఇప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారని భయపడుతున్నాడు అని అనుకోవడానికి లేదు, ఓడిపోతామో గెలుస్తామని భయపడడానికి లేదు. ఒకవైపు అర్జునుని చిత్తమునందు బంధుప్రేమ జాగృతమై అందువలన బంధునాశ రూప పాపభీతి ఆవరించి అది తన శ్రేయస్సునకు ప్రతిబంధకమగునని అతడు తలించెను. మరొక వైపు క్షత్రియ ధర్మోచితమైన యుద్ధమును త్యజించుట అధర్మమని అది అతని శ్రేయస్సునకు భంగకరమని కూడా భావించను. ఇచట నిశ్చిత శ్రేయస్సు అనగా జయ పరాజయములకు సంబంధించినది కానే కాదు. అతని లక్ష్యము భగవత్ ప్రాప్తి రూప పరమ కళ్యాణము కావున అతడు భగవన్ నేను కర్తవ్య నిర్ణయమును చేయుటలో ఆసక్తుడనైతిని, నాకు పరమ శ్రేయస్కరమైన సాధన మార్గమును నిశ్చయముగా నీవే తెలుపుము అని శ్రీకృష్ణుని ప్రార్థించెను. నిశ్చయముగా శ్రేయస్సు ఇచ్చట నిశ్చిత శ్రేయస్సు అనగా జయాపరాజయం సంబంధించింది కానే కాదు. అతని లక్ష్యము భగవత్ప్రాప్తి రూప పరమ కళ్యాణం. ఓకే, శ్రీకృష్ణుని ప్రార్థించారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. నేను నీ శిష్యుడను, శరణాగతుడనైతిని, నన్ను శాసింపుము అని అనటంలో అంతర్యం ఏమిటి? అర్జునుడు శ్రీకృష్ణ భగవానునకు ప్రియ సఖుడు. ఆధ్యాత్మిక స్థాయిలో వారి స్థితులు వేర్వేరు, కానీ లోక వ్యవహారమున ఆ ఇరువురి మధ్య అన్ని వేళలా సమాన స్థాయే ఉండును. అన్న పానాదుల యందును, నిద్రించి ఉన్నప్పుడును, రాకపోకల యందును అన్ని చోట్ల భగవంతుడు ఆయనను సమానంగానే చూచును. భగవంతుని శ్రేష్టత్వమును అర్జునునకు మనస్సున శ్రద్ధాధరములు ఉన్నప్పటికీ ఆయనతో సమానముగానే మెలుగుచుండెను. నేడు అర్జునుడు తన శోచనీయ స్థితిని ఎరింగి వాస్తవముగా తాను ఆయనతో సమానుడను కానని అనుభవపూర్వకముగా గ్రహించెను. సమానుల మధ్య సలహాలు ఉండును గాని ఉపదేశములు ఉండవు, ప్రేరణలు ఉండును గాని శాసించుటలుండవు. అతడు తన మానసిక దైన్య స్థితి నుండి బయటపడుటకు సలహాలు ప్రేరణలు పనిచేయవు. ఉపదేశముల ద్వారా తనను శాసించుచు శ్రేయో మార్గమున నడిపించునట్టి గురువు తనకు అవసరమని గ్రహించను. తన శోకమును మోహమును సర్వదా పారద్రోలి తనకు పరమ శ్రేయస్సును కలిగించుటకు శ్రీకృష్ణుని మించిన గురువు లేడని అతడు భావించెను. శిష్య రూప క్షేత్రము గురూపదేశము అనేది అమృతధారను గ్రహించుటకు అన్ని విధములుగా సిద్ధమైనప్పుడే అది వర్షించును. కనుక అర్జునుడు భగవన్ నేను నీ శిష్యుడను అని పలికెను. శిష్యులు చాలా విధములుగా ఉందురు. గురూపదేశమును గ్రహించిన తర్వాత తమ పురుషార్థ అహంకారములను కలిగిన వారును లేక తమ సద్గురువులపై గాక ఇతరులపై విశ్వాసములను ఉంచువారును గురుకృపా లాభములను యథార్థముగా పొందలేరు. కనుక శిష్యత్వముతో పాటు తన యందలి అనన్య శరణ భావమును కూడా ప్రకటించుచు భగవన్ నేను కేవలము నీ శిష్యుడనే గాక శరణాగతుడను కూడా అని పలికెను. భగవంతుడు అత్యంత శక్తిశాలి, సర్వశ్రేష్ఠుడు అని తెలుసుకొని ఆయనకు ఆత్మ సమర్పణము చేసుకొనుటను ప్రపన్న శబ్దము తెలుపును. దీనినే శరణాగతి, ఆత్మ నిక్షేపము, ఆత్మ సమర్పణము అన్నయూ అందరు. భగవానుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, అనంత గుణసాగరుడు, సర్వాధిపతి, ఐశ్వర్య మాధుర్య ధర్మ శౌర్య జ్ఞాన వైరాగ్యాదులకు పెన్నిధి, క్లేశ కర్మ సంశయ భ్రమాదులను సర్వదా నాశనము చేయువాడు, పరమ ప్రేమాస్పదుడు, సహృదుడు, ఆత్మీయుడు,
గురువు మహేశ్వరుడు అని విశ్వసింపవలను. ఇక తనను గూర్చి సర్వదా ఆశ్రయము, ఆలంబనము, బుద్ధి, బలము, సత్వము మొదలగునవి ఏవియు లేనివాడని భావింపవలను. అంతేగాక భగవంతుని ఆశ్రయము, ఆలంబనము, జ్ఞానము, శక్తి, సత్వము మరియు సాటిలేని శరణాగత వాత్సల్యము మొదలగు వానిపై అనన్యమైన దృఢ విశ్వాసము కలిగి ఉండవలెను. సర్వ విధములుగా శాశ్వతమగు భగవంతుని చరణములపై ఆత్మార్పణ కావించుకొనవలెను. నిర్నిమేషనేత్రుడైన మనోనయాభిరాముడైన అతని ముఖచంద్రునే ధ్యానించుచుండవలెను. ఆటబొమ్మ వలె నిత్యము నిరంతరము ఆయన సూచనల మేరకు నటించుచుటయే కాక తన జీవిత ధ్యేయమని భావింపవలెను. పైన పేర్కొనిన రీతిగా భావించుచు భగవంతుని అనన్య చింత చేయుటయే భగవంతునకు ప్రపన్నుడగుట అగును. ఈ విధమైన ప్రపత్తి భావ పరిపూర్ణుడైన అర్జునుడు, భగవాన్, నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, నన్ను ఆజ్ఞాపింపుము అని పలికెను. తే త్వాం అను పదములను ప్రయోగించి అర్జునుడు ఈ భావమునే తెలిపెను. అర్జునుడి శరణాగతి సర్వోత్తమమైనది, యథార్థమైనది. 18వ అధ్యాయమునందలి 25, 26వ శ్లోకములలో భగవానుని సర్వగుహ్యతమైన ఉపదేశ ప్రభావమున నిజమైన శరణాగతి రూపమును పరిణితి చెందెను. అప్పుడు భగవంతుని ఆజ్ఞానుసారము నడుచుటకు సంసిద్ధుడాయను. అప్పుడే గీతోపదేశము పూర్తి అగును. వాస్తవముగా ఈ శ్లోకము నుండియే గీతా సాధన ఆరంభమైనది. గీతోపదేశ ప్రారంభమునకు ఇదే బీజము. సర్వధర్మాన్ పరిత్యజ్య అను శ్లోకమునందే ఈ సాధనకు సిద్ధి లభించినది. దీనికి అదే ఉపసంహారము. జై శ్రీకృష్ణ.